హలో అండి. వెల్కమ్ టు టీచింగ్ యాస్పిరెంట్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న ఫస్ట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్ట్‌లో మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి చైల్డ్‌హుడ్. ఈ వీడియోలో మనం చైల్డ్‌హుడ్ అనే యూనిట్‌లో ఉన్న కొన్ని సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చైల్డ్‌హుడ్ అనే యూనిట్‌లో మనము ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే కన్‌స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్ అంటే ఏందంటే చైల్డ్‌హుడ్ అనే కాన్సెప్ట్ ఎలా బిల్డ్ అయింది? అసలు చైల్డ్‌హుడ్ అంటే ఏంటి? ఏ పీరియడ్ అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు అంటే ఏ పీరియడ్‌ని మనం చైల్డ్‌హుడ్‌గా కన్సిడర్ చేస్తాము అనేది ఈ ఇంట్రొడక్షన్‌లో చూస్తాం మనము. ఇక్కడ చూడండి ద టర్మ్ చైల్డ్‌హుడ్ సోషల్లీ కన్‌స్ట్రక్టెడ్ ఫినామినన్. చైల్డ్‌హుడ్ అనే టర్మ్ అదొక సోషల్లీ కన్‌స్ట్రక్టెడ్ ఫినామినన్ అంటే దాన్ని మనము సోషల్ అంటే ఎవరు? మనుషులం. మనమే కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం ఆ ఫినామినాని. అంటే ఆ కాన్సెప్ట్‌ని చైల్డ్‌హుడ్ అనే కాన్సెప్ట్‌ని మనం మనంతట మనం బిల్డ్ చేసుకున్నామనమాట. చైల్డ్‌హుడ్ అని ఎవరినంటారు చైల్డ్‌హుడ్ అని ఆ స్టేజ్ ఏంటి అంటే పిల్లల స్టేజ్ అది చైల్డ్‌హుడ్. అంటే సర్టెన్ ఏజ్ ఉంటది. ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకున్న పిల్లల్ని మనము చైల్డ్ అని అంటాం. చిల్డ్రన్ అని అంటాం. ఆ పీరియడ్‌ని మనం చైల్డ్‌హుడ్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఆహ్ క్రొనలాజికల్లీ చైల్డ్‌హుడ్ హాస్ బీన్ వేరియస్‌లీ డిస్క్రైబ్డ్. అంటే క్రొనలాజికల్ అంటే ఏందంటే ఏజ్ ప్రకారంగా మన యాక్చువల్ ఏజ్ ప్రకారంగా మనము చైల్డ్‌హుడ్‌ని చాలా రకాలుగా డిస్క్రైబ్ చేస్తుంటారనమాట. ఇక్కడ చూస్తే పీరియడ్ ఆఫ్ బర్త్ 6-7 ఇయర్స్ అంటే పుట్టినప్పటి నుండి 6-7 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ పీరియడ్‌ని చైల్డ్‌హుడ్ అనే అంటారు. కొంతమంది ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగుంటది. కొంతమంది చైల్డ్‌హుడ్‌ని ఇలా డిస్క్రైబ్ చేస్తారు. ఇంకొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే బర్త్ టు చైల్డ్ బర్త్ టు వెన్ చైల్డ్ కాన్ రిప్రొడ్యూస్ అంటే పుట్టినప్పటి నుండి రిప్రొడక్షన్ స్టేజ్ వచ్చేంత వరకు అంటే ఆ స్టేజ్ ముందు వరకు కూడా దాన్ని మనం చైల్డ్‌హుడ్‌గానే కన్సిడర్ చేస్తామని ఇంకొంతమంది వాళ్ళ ఒపీనియన్ అది. నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా అనుకుంటారంటే బర్త్ టు వెన్ చైల్డ్ క్యాన్ వర్క్ అంటే పుట్టినప్పటి నుండి ఒక పిల్లవాడు అతని పని అతను చేసుకునేంత వరకు అంటే సొంతంగా వర్క్ చేసుకునేంత వరకు కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌ని మనం చైల్డ్‌హుడ్డే అంటాము అని ఇంకొంతమంది ఒపీనియన్ అది. ఇంకొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారు చైల్డ్‌హుడ్‌ని అంటే బర్త్ టు వెన్ చైల్డ్ కెన్ లివ్ ఇండిపెండెంట్‌లీ ఆఫ్ ద పేరెంట్స్ అంటే పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునేంత వరకు కూడా మనము ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌ని చైల్డ్‌హుడ్ అని అంటామని ఇంకొంతమంది డిస్క్రైబ్ చేస్తారు. ఇదేందంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగుంటది. చైల్డ్‌హుడ్ అనే కాన్సెప్ట్. ఇక్కడ చూడండి అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ దీని ప్రకారంగా చైల్డ్‌హుడ్ అంటే ఏంటి అంటే బర్త్ టు ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అంటే పుట్టినప్పటి నుండి 18 ఇయర్స్ వచ్చేంత వరకు మనం చైల్డ్‌హుడ్ అనే అంటాము అని ఇది చెప్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ చైల్డ్‌హుడ్ అంటే ఒక్కొక్కరికి వాళ్ళ సొంత ఒపీనియన్ ఉంటదనమాట. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ చైల్డ్‌హుడ్ అంటే చైల్డ్‌హుడ్ పైన ఒక్కొక్కరికి వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటదనమాట. కొంతమంది 6-7 ఇయర్స్ వచ్చేంత వరకే చైల్డ్‌హుడ్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇందాక చెప్పుకున్నట్టు చూస్తే 6-7 ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలు అని కొంతమంది అనుకుంటారు. కొంతమందేమో వాళ్ళు సొంతంగా వాళ్ళు పని చేసుకునేంత వరకు పిల్లలే అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమందేమో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ అయ్యేంత వరకు వాళ్ళు పిల్లలే అని ఇంకొంతమంది. వాళ్ళ ఒపీనియన్ అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. ఇంకోటేంది ఇక్కడ చూడండి అకార్డింగ్ టు డెవలప్మెంట్ అండ్ సైకాలజిస్ట్ ప్రకారంగా చైల్డ్‌హుడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారంటే 4 టైప్స్‌గా డివైడ్ చేసినారు. ఫస్ట్ ఇన్ఫాన్సీ, నెక్స్ట్ ఎర్లీ చైల్డ్‌హుడ్, నెక్స్ట్ లేటర్ చైల్డ్‌హుడ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అడాలసెన్స్. ఇన్ఫాన్సీ అంటే ఏందంటే పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వచ్చేంత వరకు 2 ఇయర్స్ అప్ టు 2 ఇయర్స్‌ని మనం ఆ పీరియడ్‌ని పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ లోపల ఉన్న పీరియడ్‌ని ఇన్ఫాన్సీ అని అంటాం. నెక్స్ట్ 2-6 ఇయర్స్ 2 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ మధ్యలో ఉన్న పీరియడ్ ఉంటది గదా! ఆ పీరియడ్‌ని మనం ఏమంటామంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ అని అంటాం. నెక్స్ట్ 6-12 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ పీరియడ్‌ని ఏమంటామంటే మనము లేటర్ చైల్డ్‌హుడ్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి 13-19 ఇయర్స్ పీరియడ్‌ని మనం ఏమంటాం అడాలసెన్స్ అని అంటాం. ఇంకోటేందంటే ఇక్కడ చూడండి ఒకసారి అడాలసెన్స్‌ని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ బిట్వీన్ అడల్ట్‌హుడ్ అండ్ చైల్డ్‌హుడ్ అంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్. అడాలసెన్స్ అనేది ట్రాన్సిషన్ పీరియడ్. ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు చిన్న పిల్లలు గారు, అలానే పెద్దవాళ్ళు గూడా గారనమాట. ఇది రోల్ కన్‌ఫ్యూజన్ ఉంటది వాళ్ళకి. అసలు మేమేంటి చిన్న పిల్లలమా? పెద్ద పిల్లలమా? అని కన్‌ఫ్యూజన్ వాళ్ళకుంటది. అందుకని దీన్నేమంటారంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు.
నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ ఎవాల్వ్ అండ్ చేంజ్ షేప్ యాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం. అంటే టైం గడుస్తున్న కొద్దీ చైల్డ్‌హుడ్ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అయితూనే ఉంటది. ఇంకా చేంజ్ అవుతూనే ఉంటది. మన లైఫ్ స్టైల్ ప్రకారంగా చైల్డ్‌హుడ్ అనే కాన్సెప్ట్ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అయితూనే ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే చేంజ్ అవుతా ఉంటది. ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయిపోతా ఉంటది టైం గడుస్తున్న కొద్దీ. నెక్స్ట్ పాయింట్ చూడండి. చైల్డ్‌హుడ్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ లెర్నింగ్, ప్లేయింగ్, సోషలైజింగ్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్. అంటే మనకు తెలిసినంత వరకు చైల్డ్‌హుడ్‌లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళెప్పుడు ఆడుకుంటూ ఉంటారు, సోషలైజ్ అవుతూ ఉంటారు, థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు. ఇది చైల్డ్‌హుడ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి ఒకసారి నార్మల్‌గా మీది మీరు అనుకోని చూసుకోండి ఒకసారి. పిల్లలు అని మనం ఎవరిని డిస్క్రైబ్ చేస్తాం? పిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే ఉంటారు. సోషలైజ్ అవుతూ ఉంటారు. వాళ్ళతోని వీళ్ళతోని కలుస్తూనే ఉంటారు. ఏదో కొత్త కొత్త విషయాల మీద ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు. ఎప్పుడు క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఇదేంటి మమ్మీ? ఇదేంటి డ్యాడీ? అని అడుగుతా ఉంటారు. స్కూల్‌లో టీచర్స్‌ని గూడా ఎక్కువ వాళ్ళకేందంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు. ఇదేంటిది? అదేంటిది? అని కొత్త కొత్తవి తెలుసుకుంటా ఉంటారు. అందరితోని సోషలైజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. అట్లుంటారు కదా! పిల్లలంటేనే అట్లుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. వితౌట్ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద అడల్ట్స్ అంటే, అడల్ట్స్ అంటే ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళతోని ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ టైం అంతా ఎట్లా గడుస్తా ఉంటది? కొత్త కొత్తవి నేర్చుకోవడంలా, ఆడుకోవడంలో, సోషలైజ్ అవ్వడంలా అట్లా. చైల్డ్‌హుడ్ అంటే ఆ పీరియడ్‌లో పిల్లలు అలానే ఉంటారు. చైల్డ్‌హుడ్‌లో మనము ఎక్కువ ఏం చేస్తారు? ఆడుకుంటూ ఉంటారు. థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారు. ఇంకా సోషలైజ్ అవుతూ ఉంటారు పిల్లలు. ఇది సోషల్లీ కన్‌స్ట్రక్టెడ్ ఫినామినన్ అనమాట. ఇది మనమే మనంతట మనం కన్‌స్ట్రక్ట్ చేసుకున్న సోషల్లీ కన్‌స్ట్రక్టెడ్ ఫినామినా. ఇంకోటేందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది చైల్డ్‌హుడ్ పైన. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. నెక్స్ట్ డెవలప్‌మెంట్ సైకాలజిస్ట్ ప్రకారంగా వీళ్ళు చైల్డ్‌హుడ్‌ని 4 టైప్స్‌గా డివైడ్ చేసినారనమాట. అవేంటివి? ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్‌హుడ్, లేటర్ చైల్డ్‌హుడ్ అండ్ అడాలసెన్స్. ఈ పీరియడ్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ ఏమంటారు? ఈ స్టేజెస్‌ని ఇన్ఫాన్సీ స్టేజ్ ఒకటి, ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్ ఒకటి, మిడిల్ చైల్డ్‌హుడ్ ఒకటి, అడాలసెన్స్ ఒకటి. ఈ స్టేజెస్‌ని గుర్తుపెట్టుకొని ఇంకా వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైమ్ గూడా ఇంపార్టెంట్. ఇన్ఫాన్సీ అంటే 2 ఇయర్స్, ఎర్లీ చైల్డ్‌హుడ్ అంటే 2-6 ఇయర్స్, లేటర్ చైల్డ్‌హుడ్ అంటే 6-12 ఇయర్స్, అడాలసెన్స్ అంటే 13-19 ఇయర్స్. ఈ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. నార్మల్‌గా ఒక పిల్లవాడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక అంటే 16-17 ఇయర్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చిన్న పిల్లోడిని కాదు. నేను పెద్దగా అయిపోయినా అని అనుకుంటారు కదా! నార్మల్‌గా ఎవరైనా సరే. చూడండి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇప్పుడు నేను చిన్న పిల్లోడిని కాదు. నేను పెద్దగా అయిపోయినా. నేను మంచిగా చదువుకోవాలి అట్లా. నా కెరీర్ నేను చూసుకోవాలన్నట్టు ఆలోచిస్తారు కదా! కొంతమంది అట్లా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది చైల్డ్‌హుడ్ పైన. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. చైల్డ్‌హుడ్ అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ ఎవరు బిల్డ్ చేసినారు? ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు మనము చైల్డ్‌హుడ్ అని అంటాము అని ఈ ఇంట్రడక్షన్‌లో మనం తెలుసుకున్నాం.